అమరావతి పాఠంలో రెండవ భాగం నుంచి ఇప్పుడు చూద్దాం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు ధాన్య కటకాన్ని సందర్శించాడు. సిద్ధార్థుని పవిత్ర పాదస్పర్శతో ధాన్య కటకము నీతమైందని బౌద్ధులు విశ్వసిస్తారు. అంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు ధాన్య కటకాన్ని సందర్శించాడు. ఆయన దేశాన్ని మొత్తం తిరిగి చూసి ఆ యొక్క సిద్ధార్థుని యొక్క పవిత్ర పాదస్పర్శతో ఆయన పాదాలు స్పర్శతో ధాన్య కటకం పునీతమైంది అని బౌద్ధులు విశ్వసిస్తారు. ఈ విషయాన్ని బౌద్ధ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇటీవల 2006లో ప్రపంచ బౌద్ధ మత గురువు దలై లామా అమరావతిలో కాలచక్ర మహాసమ్మేళనం నిర్వహించారు. దేశ విదేశాల నుంచి అనేక మంది బౌద్ధ భిక్షువులు ఉపాసకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా ధాన్య కటక నగరంలో బుద్ధదేవుని ధాతువులను భద్రపరిచిన బరిణెను నిక్షిప్తం చేసి మహాచైత్యం నిర్మించారు. మహాచైత్యం అంటే ఆ యొక్క బుద్ధ దేవుని యొక్క శరీర భాగాలను ఉంచి దానిపై నిర్మించినటువంటి ఆలయాన్ని మనం మహాచైత్యము అంటాము. నిర్మించారు. ఈ చైత్యము చుట్టూ అద్భుతమైన కళా ఖండాలను అమర్చారు. శిల్పులు దీర్ఘ చతురస్రాకారపు శిలాఫలకాల మీద తథాగతుని అంటే బుద్ధుని జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు. తర్వాత నాగార్జునుడనే బౌద్ధ మతాచారుడు శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. అంటే ఇక్కడ నాగార్జునుడు గౌతముడు యజ్ఞశ్రీ శాతకర్ణి మంచి స్నేహితులు. వీరి స్నేహ బంధానికి ఆనవాళ్ళు సృష్టులు లేక రత్నావళి అనేటువంటి గ్రంథాలు. ఇందులో ప్రకటించిన భావాలు వారి ఆత్మీయతకు అద్దం పడుతున్నాయి అంటే నిదర్శనం అన్నమాట. తర్వాత ఈయన దండకోటలోను నందికొండ ప్రాంతంలోనూ గల బౌద్ధారామాలలో నివసించేవారు. విజయపురిలో శ్రీపర్వత విద్యాపీఠం స్థాపించారు. దేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను ఆర్జించడం. ఇక్కడ సంధి కూడా ఉంది. విద్య ప్లస్ ఆర్జన, విద్యార్జన సామగ్రి సంధి చెప్పుకోవచ్చు. ఈ విశ్వవిద్యాలయంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట. ఇక్కడ ధర్మశాస్త్రం, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రసాయన, వృక్ష, లోహ శాస్త్రాలు బోధనాంశాలుగా ఉండేవి. అంటే ఈ యొక్క అంశాలను బోధించేవారు అని. నందికొండలో 1500 గదులు గల ఆరామాలలో ఎక్కువ భాగము వివిధ శాస్త్ర గ్రంథాలతో నిండి ఉండేవి అని ఆచార్య బుద్ధమోక్షుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ఇక్కడే బోధనలు చేసేవారిని. క్రీస్తు శకం 640లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాంగ్సాన్ తన సియూకి గ్రంథంలో రచనలు తెలియచేయడం జరిగింది. తర్వాత చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గ్రీకుడు హయభారి మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు ప్రాకారాలున్న 30 నగరాలున్నట్లు పేర్కొన్నారు. ప్రాకారాలు అంటే కాంపౌండ్ వాల్, మీ భాషలో చెప్పాలంటే అంటే చుట్టూ ఉండేటువంటి ప్రహరీ గోడ. వాటిలో ధాన్య కటకం కూడా ఒకటిని చరిత్రకారులు భావిస్తున్నారు. బౌద్ధ స్తూపం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే బుద్ధుని జాతక కళలో ప్రస్తావనకు వచ్చే ఆంధ్ర నగరి కూడా ధాన్య కటకమే. అశోకుని పూర్వమే ధాన్య కటకంలో బౌద్ధ స్తూపం ఉన్నట్లు తెలుస్తుంది. తరువాత కాలంలో అమరావతికి సమీపంలో ఉన్న వడ్డమాను మోగపోడులో జైన మతం విస్తరించింది. అంటే అక్కడికి బౌద్ధిజం తగ్గిపోయి జైనిజం ఆవిర్భవించడం అంటే మొదలు కావడం జరుగుతుంది. అప్పుడు ఏం జరిగింది? సమస్త జీవుల పట్ల దయ ఉండాలంటూ వర్ధమాన మహావీరులు మొదలైన జైన తీర్థాంకరులు జైన మతాన్ని ప్రచారం చేశారు. అనేక మంది జైన మతానుయాయులు అమరావతిలో జ్ఞానాన్ని పొందడం చేసేవారు. అమరావతిలోని కాస్మనాథుని ఆలయం
జైన మత వికాసానికి సాక్షిభూతంగా నేటికి పోరాడుతుంది. ఈ సాక్షిభూతంగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా 12-13 శతాబ్దాలలో బౌద్ధ మత ప్రభావం తగ్గిపోయి శైవ మతం వ్యాప్తి చెందనారంభించింది. అంటే 12-13 శతాబ్దాలలో బౌద్ధిజం కూడా తగ్గిపోయి శైవ మతం వ్యాప్తనారంభించి, శైవ మతం అంటే శైవులు అంటే శివుని స్తుతించడం, అంటే 12-13 శతాబ్దాలు వాళ్ళు అధికంగా ఉన్నారు. ఇక్కడ ఆరంభించారు. అంటే వాళ్ళ యొక్క మత శైవ మతం వ్యాప్తి చెందారంభించింది. రాజులు కూడా శైవ మతాన్ని అవలంబించసాగారు. శివుడు ఆత్మలింగంలో ఒక భాగాన్ని దేవతల రాజుల ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠించాలనే పురాణ గాథ ప్రచారంలో ఉంది. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం పంచారామాల్లో ఒకటైన అమరారామంగా ప్రఖ్యాతి పొందింది. అంటే శివుడి యొక్క భాగాలు 5 దిక్కుల పడ్డాయని, అవి పంచారామాలుగా అభివృద్ధి చెందాయని, ఆ పంచారామంగా ఒకటిగా మనము అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకుంటామని మనకు పురాణ గాథ కూడా మనకి చెప్తూ ఉంది. రాజా వాసిరెడ్డి వెంకటరాజు నాయుడు అమరావతికి సమీపంలో వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. తరువాత కాలంలో అమరావతి ఇస్లాం, క్రైస్తవ మతాలకు కూడా ఆలవాలమైంది. ఆ తర్వాత వాళ్ళ శైవ మతం తర్వాత మన యొక్క తెలుగు కొంచెం ఆదరణ తగ్గింది. తర్వాత ముస్లిం రాజులు ఎక్కువైపోయారు. బహుమనీ సుల్తాన్ కానివచ్చు, తర్వాత వచ్చినటువంటి ముస్లిం చక్రవర్తులు పరిపాలన చేయడం వల్ల మన యొక్క దేశాన్ని, మన యొక్క తెలుగు యొక్క ఆదరణ కొంచెము తగ్గింది, ముస్లిం యొక్క ఆదరణ పెరిగింది. అది మతాల కూడా ఆలవాలమైంది అంటున్నారు. అన్ని మతాల వారి సమానముతో భారతీయ ఆత్మతో ఆధ్యాత్మిక కేంద్రంగా అమరావతి నీటికి విరాజిల్లుతుంది, గొప్ప పేరును ఆర్జించడం జరిగింది. తర్వాత భాగంలోకి వెళ్తే అమరావతి అత్యద్భుతమైన శిల్పకళకు కామాక్షి అంటే ప్రసిద్ధమైనటువంటి నిలయము అని అంటాం. అంటే అశోకుడు నిర్మించిన మహాబౌద్ధ స్తూపానికి ఆచార్య నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1779లో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వేయర్గా పనిచేసిన కాలిన్ మెకంచి అమరావతి శివారు ప్రాంతంలో ఉన్న దీపాల తిన్నె అని పిలిచే మట్టి దిబ్బ దగ్గర చల్లాచెదురుగా పడి ఉన్న అత్యద్భుత శిల్ప సంపదను గుర్తించాడు. ఎవరు? కాలిన్ మెకంచి అమరావతిలో ఉన్నటువంటి ఆ యొక్క శిల్ప సంపదను గుర్తించడం జరిగింది. అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నప్పుడు ఇక్కడి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజు ఇక్కడ వేలాదిగా దీపాలు వెలిగించేవారు. అందువల్లే ఈ ప్రదేశానికి దీపాల తిన్నె అనేటువంటి పేరు వచ్చింది అని తెలియపరచడం జరుగుతుంది. తర్వాత బుద్ధుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మార్చడానికి వితరణ అంటే దానం చేయడం, వితరణ చేసిన వారి పేర్లు శాసనాలను లిఖించారు, రాశారు. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని తన వంతుగా దీపాల దిన్నెపై చెక్కించాడు. అనాదరణకు గురైన ఆ శిల్ప సంపద కాలిన్ మెకంచిని ఆకర్షించింది, అంటే ఆయన ఇష్టపడింది. ఈ శిల్ప సంపదల గురించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలియజేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, బులికట్ట, పట్టిప్రోలు మొదలైన ప్రదేశాలలో లభించిన బౌద్ధ శిల్పాలను అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని పిలుస్తారు. ఎన్నో శిల్పాలు కాలగర్భంలో కలిసిపోగా, కాలగర్భంలో గతంలో కలిసిపోగా మరికొన్ని ఇతర దేశాలకు తరలిపోయాయి. పల్నాడు పాలరాయిగా పిలువబడే సున్నపు రాతి మీద చెక్కిన 120కి పైగా అమరావతి కళారూపాలు బ్రిటిష్ మ్యూజియంలోని ఆసాహి షిమ్ను గ్యాలరీలో అమరావతి సాంస్కృతిక వైభవాన్ని, శిల్పకళా వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ కొలువై ఉన్నాయి. మరికొన్ని శిల్పాలను మద్రాసు కలకత్తా మ్యూజియంలో భద్రపరిచారు. ఇంకొన్ని శిల్పాలు నాగార్జునకొండలోని మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇవన్నీ మన యొక్క శిల్ప సంపద గురించి, ఏ విధంగా మన శిల్పాలు ఉన్నాయి వాటి గురించి చెప్పడం జరిగింది. తర్వాత శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి శిల్పాలు, చిత్రాలు రూపొందించడం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దంలో ప్రారంభం కాగా అమరావతిలో క్రీస్తు శకం
మొదటి శతాబ్దంలోనే శరీర ధర్మ శాస్త్రం అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపుదిద్దుకుంటుంది. అంటే శరీర ధర్మ శాస్త్రం అనుసరించి శిల్పాలు చిత్రాలు రూపొందించడం 14వ శతాబ్దంలో అనుకుంటాం. కానీ మన యొక్క ప్రదేశంలో అంటే మన యొక్క అమరావతిలో 1వ శతాబ్దంలోనే శరీర ధర్మ శాస్త్రం అనుసరించి శిల్పాలు చిత్రాలు రూపొందించడం జరిగింది. తర్వాత చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు శిల్పకళలోనూ ప్రదర్శితం కావడం అమరావతి శిల్పాల విశిష్టత. అజంతా ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉండడాన్ని పురావస్తు శాఖ వారు గుర్తించారు. ఈ విధంగా అమరావతి గొప్పతనం మనము చూస్తూ ఉన్నాం. తరువాత శిల్పకళ పరిశోధనలో విశేష నైపుణ్యం గల ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాల అత్యున్నత శ్రేణి, అత్యున్నత గొప్ప శ్రేణి అనే వరుస ఉన్నాయని పరిశోధన పత్రంలో రుజువులతో సహా పేర్కొన్నది. తర్వాత అమరావతి శిల్పంలో ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. గాంధార, మధుర శిల్పకళా రీతులలో సమానంగా అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది. ఇంతటి మహోజ్వలమైన చరిత్ర గల అమరావతి రాజధానిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. కాబట్టి ఈ యొక్క అమరావతిలో ఇంత విధంగా శిల్పకళకు కానీ అదేవిధంగా అన్నిటికీ ఇంత పేరు ప్రదర్శన సంపాదించినటువంటి అమరావతి గురించి తెలుసుకోవడం మామూలుగా మన యొక్క అందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని ముందుకు మాట్లాడుతూ. కాబట్టి తరువాత నాలుగో భాగాన్ని చూద్దాం. అమరావతి పేరులోనే చిరాయువును నింపుకున్న ప్రాంతం. మనం పాఠం ఆరంభంలోనే చెప్తున్నాం, అమరావతి అంటేనే చిరాయువును నింపుకున్న ప్రాంతం, చిరాయుష్యులైనటువంటిది అమరావతి అనేటువంటి భావం ఉంటుందని ఇంతే చూశాం. సరే చూడండి, అందుకేనేమో చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది ఇది అమరావతి. బౌద్ధ చైత్యాలతో నిండిన ప్రాచీన ఆంధ్రుల రాజధాని ఇప్పుడు నవ్యాంధ్రకు సచేతన రాజధానిగా రూపుదిద్దుకుంటుంది. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క రాజధానిని మన యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్మించుకోబోతూ ఉన్నాం. నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. తర్వాత భవిష్యత్తులోనూ చరిత్ర సృష్టించేందుకు ప్రపంచ శ్రేణి అంటే ప్రపంచ వరుస నగరాలలో నిలిచేందుకు సమాయత్తం అవుతుంది ఇది మన రాజధాని నగరం. తర్వాత శాతవాహనుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరంగా విసిల్లిన అమరావతి మళ్ళీ అజిరామణ ఖ్యాతిని ఆర్జించేందుకు పునాదులు వేసుకుంటుంది. అజిరామణ అంటే అంతులేనటువంటి ఖ్యాతి, మంచి పేరుని ఆర్జన సంపాదించేందుకు పునాదులు వేసుకుంటుంది. ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని మయం చేస్తూ ప్రజా పట్టాభిషేకమే పరమావధిగా నవ్యాంధ్ర కేంద్రాల ముందుకు 21వ శతాబ్ది మేరు నగరంగా చరిత్ర పుటల్లో ఎక్కబోతూ ఉంది మన యొక్క అమరావతి రాజధాని. మన యొక్క నవ్యాంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి చరిత్ర పుటల్లో ఎక్కబోతూ ఉంది. రాజధాని నిర్మించబోయే ప్రాంతం దేశంలోని పవిత్ర క్షేత్రాల నుంచి సేకరించిన మట్టి నీటితో సంప్రోక్షణ అంటే శుద్ధి. కాబట్టి సంప్రోక్షణ చేశారు. రాజధాని శంకుస్థాపనకు దేశ విదేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అక్టోబర్ 22వ తేదీ 2015 మన్మథనామ సంవత్సరం అశ్వయుజ శుద్ధ దశమి గురువారము విజయదశమి పర్వదినాన మధ్యాహ్నము 12:36 నుండి 12:48 నడుమ సర్వమత ప్రార్థనలు జరుగుతుండగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రజా రాజధాని అమరావతిని శంకుస్థాపన చేశారు. ఆధునిక రాజధాని అమరావతికి అజిరామర ఖ్యాతి తెచ్చేందుకు అహర్నిశలు రేయింబవళ్ళు కృషి చేస్తానని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విశ్వయవనిపై అంటే ప్రపంచంపై నిలుపుతానని
మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సాక్షిగా ప్రతిన పొందారు అంటే మాట ఇచ్చారు. ఇక్కడ జాతీయ ప్రతిన పొందారు అంటే జాతీయంగా మనము గుర్తించుకోవాలి. పాయలన్నీ కలిసి మహానదిగా రూపుదిద్దినట్లుగా 5 అంచెల రాజధాని మూల కేంద్ర నిర్మాణం పూర్తి చేస్తారు. మొత్తం 3 దశలలో 35 ఏళ్ల సంపూర్ణ అమరావతి నగరాన్ని సాక్షాత్కరింప చేసేందుకు ప్రణాళిక రూపుదిద్దుకుంది. పంపులు తిరుగుతూ పారే కృష్ణమ్మ పర్వతాలతో వెనిస్ నగరంలో వికసిల్లబోతుంది. దేశాల సాంకేతిక సృజనాత్మక భాగస్వామ్యంతో ఆకాశంలో ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో నవ నగరాలు నిర్మితం కాబోతున్నాయి. పర్యాటక నగరంగా ఉండవల్లి, ఆరోగ్య నగరంగా కృష్ణయ్యపాలెం, ఎలక్ట్రానిక్ నగరంగా వేతనపూడి, విజ్ఞాన నగరంగా శాఖమూరు, విద్యా నగరంగా అయినవోలు, పరిపాలనా నగరంగా రాయపూడి, న్యాయ నగరంగా నేలపాడు, క్రీడా నగరంగా అప్పరాజుపాలెం, ఆర్థిక నగరంగా ఉద్దండరాయపాలెం, ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం పరిసరాలు అత్యాధునిక హంగులతో అభివృద్ధి చెందబోతున్నాయి. కోట్లాది మందికి నివాసాన్ని, లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతున్న నాట్యాంధ్ర రాజధాని విశ్వ నగరంగా ప్రసిద్ధాలని అశేష ఆంధ్రుల హృదయాలు ఆకాంక్షిస్తున్నాయి, కోరుకుంటున్నాయి. ఈ విధంగా అమరావతి యొక్క గొప్పదనాన్ని మనకి ఈ అమరావతి పాటలు తెలియపరచడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం మన యొక్క రాజధాని నగరం అయినటువంటి అమరావతికి మనం పెట్టుకున్నట్టు రాజధాని నగరం మనం పెట్టుకున్నటువంటి పేరు అమరావతి. కాబట్టి ఈ అమరావతి యొక్క గొప్పతనాన్ని ఆంధ్రులైనటువంటి మనము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని మనకు మనతో